వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. నా పేరు రచిత. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బోధన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా రాహుల్ గాంధీ అరెస్టుపై నిరసన. కళ్లు లభించకపోవడం వలన వింత వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు, ఆందోళనలో కుటుంబ సభ్యులు. పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ చేయడంపై నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్ నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. నరేంద్ర మోదీ, అమిత్ షా అక్రమ కేసులు పెట్టిన రాజ్యాంగబద్ధంగా పోరాడుతా గుజరాత్ లో రాహుల్ గాంధీ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే అది చూడలేక ఈ రోజు అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీ డిక్లరేషన్ చేసే దమ్ము నీకు లేదు కాబట్టే ఈ రోజు నువ్వు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంటే భయపడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంటేనే నువ్వు కూడా ఇలా భయపడుతున్నావు. రేపు అధికారంలోకి వస్తే తమ బ్రతుకులు ఏమైపోతాయో భయం పట్టుకుంది. రాహుల్ గాంధీ కుటుంబం వెనుక దేశ ప్రజలందరూ అండగా ఉంటారని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తూమ్ శరత్ రెడ్డి, టౌన్ యూత్ ప్రెసిడెంట్ తలారి నవీన్, మీర్ నజీర్ అలీ, డబ్బు, గుండేటి రాములు, హర్షత్, జుబాలి, భూమేష్, కిషోర్ మైనార్టీ అధ్యక్షులు కలీం, ఎస్టీ సేల్, సాయికృష్ణ, హైమద్, సలీం, ఇమ్రాన్, ఆర్ నవీన్, జునేద్, ఖమర్, ఇనయాత్ అలీ, అశోక్, తరుణ్ రాజు కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు సోనియా గాంధీపై నేషనల్ హెరాల్డ్ దినపత్రిక మనీ లాండరింగ్ కింద కేవలం కక్షపూరితంగా ఈరోజు అమిత్ షా తన రాజ్యాన్ని నడుపుతున్నట్టు, వీళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో ఉండి మీకు భయపడుతున్నారు కాబట్టి భయపడుతూ ఈరోజు మీ అధికారం ఉంది కాబట్టి మీరు ఈరోజు ఛార్జ్ షీట్ లో కేసులు వేసి భయపడుతున్నారు. కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి కుటుంబం ఈ దేశం కోసం రక్తాన్ని చిందించి ఈ దేశ ప్రతిష్టను బాగుపరుస్తూ ఈ దేశంలో ప్రతి పౌరునికి మేమున్నాము, ప్రతి మతానికి అండగా ఉంటూ ముందుకు నడుపుతా ఉంటే కేవలం మీరు భయపడి గుజరాత్ లో ప్రజలంతా ఏకమవుతున్నారు. కాబట్టి ఈరోజు ఏదో విధంగా భయపెట్టి ఈ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ పైన ఛార్జ్ షీట్ లో మీరు పేరు నమోదు చేసినారు. మీ తరం కాదని నేను అడుగుతున్నా. గతంలో కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో కళ్లు లభించకపోవడం వలన వింత వింత చేష్టలు చేస్తున్న ప్రజలు, ఆందోళనకు గురవుతున్న గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్లు దుకాణాలపై చర్యలు తీసుకోవడం వలన కళ్లు వ్యాపారులు సరఫరా నిలిపివేశారు. తద్వారా గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. బీర్కూర్ మరియు నసరులాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో గత కొద్ది రోజుల క్రితం కల్తీ కళ్లు బారిన పడి ఆసుపత్రుల పాలిన విషయం తెలిసిందే. దీంతో కల్తీ కళ్లను కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు 10 రోజుల నుండి కళ్లు దుకాణాలపై దాడులు నిర్వహించడం వలన వ్యాపారులు కళ్లు విక్రయించడం నిలిపివేశారు. అందువలన ప్రజలకు కళ్లు అందుబాటులో లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. నిత్యం కళ్లు సేవించే అలవాటు ఉన్న కొందరు పురుషులు, మహిళలకు ఒక్కసారిగా కళ్లు తాగకపోవడంతో నరాల నొప్పి, భోజనం సహించకపోవడం, హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోతున్నామంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వింత వింతగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలు చేయడం వలన వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానసికంగా చెదిరిపోయిన వారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారేమోనని భయాందోళనకు గురవుతున్నారు. వారికి నిత్యం కాపలాగా ఉండలేము కదా అని తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకుని కళ్లు దుకాణాలను పునరుద్ధరించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కళ్ళు రోమకు వారకపోయింది సార్. మాకు పిచ్చిలేస్తున్నది. మాకైతే రోజు 2 సీసా, 1 సీసా దాగి బుక్కెడు పోతింటాం ముసళ్ళు. ఆ ముసళ్ళు పడిపోయాడు, ఆ ముసలోడు పడిపోయాడు నిన్న మొన్న. అందరం దాక్కుంటారు. ఇప్పుడు రోమకు అప్పుడు 1 పరి అట్లా పిసలు వేసి మంది అంటారు చచ్చిపోయారేమన్న మంది. 10 రోజులే 12 రోజులే కళ్ళు లేక
బీర్కూరు పోయి తెచ్చుకుంటున్నాం సస్తబత్త బండ్లు ఉన్న వాళ్ళు తెచ్చి అటు మా కొడుకులు లేని వాళ్ళము మేము బండ్లు ఉన్నోళ్ళు ఇట్లనే పిస వేస్తున్నారు అంటున్నారు ముసలి కళ్ళు లేక ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళు అందరు వాళ్ళు నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు. ఇప్పుడు సార్ పొద్దున్న దాకా ఎండలో పని చేసేస్తాము, ఒక సీస తాగడానికి ఎటు పోయినా కూడా కలబట్లకే పోతారు ముసలి వాళ్ళు తసలోళ్ళు. ఎటు పోతారు సార్? శాతగానులు ఎడిపోతారు. ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము. ముసలి వాళ్ళు ఎడిపోతారు. ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్? 15 రోజులు అవుతుంది మా ఊరికి రాక. 15 రోజుల నుంచి అయితే కళ్ళు ఊరికి రావడమే లేదు. మల్లపురము నా పేరు పోషా పందిరి పోషా. మా కాలు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి, కాలు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కలలో ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి మాట్లాడుతున్నా కానీ కాలు అనుకున్నాయి. కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామంలో శుక్రవారం రోజు మాజీ సర్పంచ్ రాము ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా గత 3 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాన్స్వాడ పట్టణంలో భారత్ గార్డెన్లో వరంగల్లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, బాచిరెడ్డి గోవర్ధన్ మరియు ఆశన్నగారి జీవన్ రెడ్డిలు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యుల గురించి చెప్పిన వివాదాస్పద అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ సభ్యులు అబ్దుల్ మజీద్ మరియు మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్మూర్లో అక్కడి ప్రజలు చీకొట్టి ఓటమి పాలు చేస్తే 3వ స్థానానికి పరిమితమైన వ్యక్తి మా నాయకుడిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. ఎవరి స్థానాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలని ఎద్దేవా చేశారు. మీరు భూ కబ్జాలకు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడి మా నాయకుడిపై బురద చల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజల యోగక్షేమాల దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసే సంకల్పంతో మా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. భవిష్యత్తులో మా నాయకుడిపై అవాకులు చవాకులు వాకులు పేలితే తరిమి కొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల, మాజీ ఎంపీపీ పాల్తే విఠల్, మాజీ జన్నుబాయ్ ప్రతాప్ సింగ్, మాజీ సర్పంచ్ రాము, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, చెంచు పెద్ద సాయిలు, అంకోల్ సాయన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీకి శని తీసుకొచ్చినటువంటి మహామేధావులు, మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ముగ్గురులో ఈవెన్ ఇంక్లూడెడ్ కవితమ్మతో పాటుగా వచ్చినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్తో పాటుగా వచ్చిన జీవన్ రెడ్డి గారితో పాటుగా శనిపుత్రులు మీరు. భారత్ గార్డెన్లో వరంగల్లో 27వ రోజున జరిగే సభపై మరి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి కవితక్క ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు అక్కడికి చేరి మరి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రజలకు మమేకమయ్యే నాయకుడు, బాన్స్వాడ అభివృద్ధిని మరి బాన్స్వాడలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని తప్పన జీవన్ రెడ్డి గారు, మరి నీవు వచ్చి ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నావు, మరి అది ఎంతవరకు సమంజసం? మరి నీవు ఒక భూ కబ్జా కోరువు, అదేవిధంగా మరి మొన్న నువ్వు 3వ స్థానానికి పడిపోయిన వ్యక్తివి. మరి నీవు మా సార్ గురించి, మా సార్ కుటుంబ సభ్యుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మరి నువ్వు మాట్లాడింది ఎంతవరకు కరెక్టు? ఇసుక వ్యాపారం ఏముంది? మా సారు, మా పెద్ద ఆయన ప్రజలకు అవసరం ఉంటే ఇసుక ఇవ్వమని చెప్తాడే తప్ప ఇసుక తీసుకొచ్చి డంపు చేసి ఇసుక వ్యాపారం చేసే వ్యక్తులు గారు. అది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. మరి అది కూడా ఎక్కువ ధరగా ట్రాక్టర్ వాళ్ళు ఎక్కువ ధర తీసుకుంటే కూడా సహించని వ్యక్తి. మరి కంకర వ్యాపారం అంటున్నారు, కంకర ప్రెషర్ పెట్టుకున్నారు మా సార్ కుటుంబ సభ్యుడు. మరి ప్రెషర్ పెట్టుకుంటే కంకర అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కంకర తీసుకెళ్లి మా సారు దోచుకొని అమ్ముతున్నాడా? అదొక వ్యాపారం. మీరు దీని గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది ప్రజలందరికీ తెలుసు. మీరు మాట్లాడే విధానం కరెక్ట్ అనిపించడం లేదు. అదేవిధంగా
జీవన్ రెడ్డి గారు ఇంకోసారి నీవు మా బాన్స్వాడకు వచ్చి కానీ మా పెద్ద ఆయన గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, మా సార్ కుటుంబ సభ్యుల గురించి కానీ నువ్వు మాట్లాడితే బాగుండదు, మాట్లాడితే నీ నాలుక కోసేస్తామని చెప్పేసి నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాను. కల్దుర్గిలో అఖండ హరినామ సప్తాహ కార్యక్రమంలో భాగంగా 37వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ విజయవంతం చేయాలని కోరారు. కల్దుర్గిలో అఖండ హరినామ సప్తాహలో భాగంగా ఈ రోజు 37వ వార్షికోత్సవంలో సప్తాహాన్ని ప్రారంభం చేయడం జరిగింది. వారం రోజుల పాటు కీర్తన క్రతువులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో బీడీసీ చైర్మన్ గంగాధర్, క్యాషియర్ సాయి పటేల్, మాజీ ఎంపీటీసీ లక్ష్మీరాజన్న, ప్రకాష్ పటేల్, గ్రామ పెద్దలు మహేందర్ రెడ్డి, రామ్జీ, దిగంబర్, గురుజీ, ముగులయ్య, లక్ష్మణ, సాయిలు, విరాజీ, దత్తు పటేల్, అశోక్, పూజారి, సిద్దయ్యప్ప, ప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ అరెస్టుపై నిరసన. కళ్ళు లభించకపోవడం వలన వింత వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు, ఆందోళనలో కుటుంబ సభ్యులు. పోచారం శ్రీనివాస్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.